శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నరసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనసులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీ సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం కూడా పాదం ధనుసు రాశి వారిది. ధనుసు రాశి గ్రహస్థితి చూస్తే తృతీయంలో రవిశనులు, తదుపరి చతుర్థ స్థానం సంచారము, చతుర్థములు శుక్రబుధ రాహులు, షష్టంలో గురుడు, సప్తమంలో కుజుడు, దశమంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి తృతీయవతి శని సంచారం వల్ల అద్భుతంగా గోచరిస్తుంది. ఈ మాసాన్ని చాలా అందిపుచ్చుకొని అవకాశాలు ఉంటాయి. మీ ద్వారా మీరు ఏదైతే ప్రభుత్వ మూలకంగా ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు బయటపడతారు. తద్వారా మీరు జరిగినట్టు నష్టాన్ని కూడా పూడ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లానే చతుర్థమందు రవి సంచారం వల్ల కొంత ఇంట్లో ఉన్న పరిస్థితులకు వస్తే మిమ్మల్ని వ్యతిరేకించడము, కొంత ఇబ్బందులకు గురికేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో కన్నా బయట రేయమన్నట్టుగా బయటనే చాలా మటుకు ఉండే ప్రయత్నం చేస్తారు. శుక్రబుధులు చతుర్థమందు సంచారం వల్ల అనేక రకాల సౌఖ్యాలు, విందులు, వినోదాలు, జీవిత భాగస్వామితో కావచ్చు, సంతానంతో కాదు సగుణ సపరిపారంగా ఆనందోత్సాహాలతో ఉండి ఈ విధంగా
చాలా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. మార్చి మాసంలో రాహు చతుర్థం ఉండటం వల్ల బంధు వ్యతిరేకత అనేది కొంత వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. షష్టంలో గురు ఉండటం వల్ల ముఖ్యంగా ఈ షష్ఠ గురువు ఏదైతే ఉందో కొంతవరకు ఓవర్ వెయిట్ కానీ లేదన్నా పూర్వీకులు ఉన్నటువంటి అనారోగ్యాల సమస్యలు ఉన్నా కానీ వాటితో అప్రమత్తంగా ఉండడం మంచిది. ధనుసు రాశి వారికి ఏదైతే సప్తమ స్థానంలో కుజుడున్నాడో ఈ యొక్క కుజుడు సప్తమ స్థానం సంచారం వల్ల మీకు వ్యతిరేకంగా కొందరు ఒక గ్రూప్గా ఏర్పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది బయటవాడా పరాయివాడా ఇంట్లో వాడా అనే దాని గురించి వస్తే ఇంట్లో దొంగలే కొంతమంది ఉంటారు. మీ యొక్క రహస్యాలను కూడా చేరవేసి తద్వారా మీరు ఎదుర్కొన పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. అట్లాగే కేతు దశమంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొన్ని ఫిరాయింపులు అనేవి జరిగే అవకాశం ఉంటాయి. అంటే వృత్తిలో కూడా మిమ్మల్ని కొంతవరకు మీ పేరుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. డూప్లికేషన్ చేసే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మీరు వ్యవహరించడం మంచిది. దశమంలో కేతు ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థ కథాక్షేత్రాలు లాంటి దర్శనం చేసుకోవటం మంచి చేకూరే అంశంగా ఉంది. ధనుసు రాశి వారికి మొత్తం మీద మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తుంది. మార్చి మాసం రాబోయే మాసం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని వీరికి అర్ధాష్టమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇదే చివరి మాసంగా ఈ మార్చి నెలలోనే చాలా మటుకు కొంతవరకు అప్రమత్తతో ఉండినటువంటి సహచర వర్గాన్ని పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మీకు తెలియకుండా కొన్ని రహస్యాలు చెరవేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో దగ్గర ఈశ్వరుడు పట్టలేనంటారు. వాడు జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా ధనుసు రాశి వారికి ఇంకా పరిహార మార్గాలుగా శివుడికి అభిషేకం చేసుకోవటం, అట్లానే ఇంకా కుజుడికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల, గురుక్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ధనుసు రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇదొక 50%గా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశ రాశుల వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పారాయణాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ, నామస్మరణ కానీ, క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశుల వారు. కాబట్టి ద్వాదశ రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళికా వసంతోత్సవం అని, ఆ ఉత్సవంలో అన్ని కూడా దహించుకుపోయి, అంటే మనకు ఉండేటువంటి కోరికలు, అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది. కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం.